Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 22 verse 22. ఈ రోజు మన ధ్యానం కొరకు 22వ కీర్తన 22వ వచనం నుండి తీసుకొనబడింది. I will declare thy name unto my brethren, in the midst of the congregation will I praise thee. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్య నిన్ను స్తుతించెదను. The opening words of Psalm 22 are remembered in that Jesus spoke these words on the cross. 22వ కీర్తన ఆరంభ వచనాలు యేసు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. My God, why have thou forsaken me? నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. Much has been said by theologians about this verse. ఈ వచనం గురించి మరి వేదాంతులు బైబిల్ పండితులు ఎక్కువగా చెప్పినటువంటి మాట, this being the time the sin of the world was placed on Jesus, లోక పాపమంతా కూడా యేసు ప్రభు వారి మీద మోపబడింది. and that was the time when the father turned back on his son. అక్కడే తండ్రి తన కుమారునికి ముఖం తిప్పుకున్నాడు. Jesus certainly felt forsaken. కాబట్టి యేసు ప్రభువారు నిశ్చయంగా విడనాడబడిన వాడిగా అనుభవించాడు. The verses which follow describe the horrors of crucifixion. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే ఆ సిలువ వేయబడినటువంటి ఎంతో భయంకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. The horrors of crucifixion, how cruel the crucifixion ఎంత is. క్రూరమైనటువంటి రీతిలో సిలువ వేయబడ్డాడా అనేవి మనం చూస్తాం. సిలువ వేయబట్ట ఎంత క్రూరమైనదో. సిలువ వేయబడుట అనేది ఎంత క్రూరమైనదో. David, who wrote this psalm, మరి ఈ కీర్తన రాసినటువంటి దావీదు he would not have known about crucifixion. బహుశా సిలువ వేయబడే దాని గురించి నాకు తెలిసి ఉండకపోవచ్చు. But there were equally horrible forms of execution available in his day also. అయితే తానున్న కాలంలో కూడా సిలువ వేయబడట ఎంత మరి భయంకర There are క్రూరమైనదో. horrible forms of execution during his day of killing people. అంటే ప్రజలని చంపేటువంటి తీరు కూడా అంత భయంకరమైనటువంటి విధానంలో ఉండేది తన కాలంలో. But David was a prophet, as Peter reminds us on the day of Pentecost. అయితే దావీదు కూడా ఒక ప్రవక్తగా, పేతురు పెంతెకోస్తు దినాన ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం So చూస్తున్నాం. as a prophet, these words were written 1000 years before that event. కాబట్టి ఒక ప్రవక్తగా ఈ సంఘటన జరగక 1000 సంవత్సరాల పూర్వం చెప్తున్నాడు. We really don't know what David was thinking about. అయితే దావీదు నిజంగా దేని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేది మనకు తెలియదు కానీ, But it seems that they can only be properly understood by the death of Jesus. అయితే ఇవి యేసు ప్రభువు యొక్క మరణాన్ని బట్టే సరిగ్గా మనం దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి Parts మాటలు. of the psalm are quoted by the gospel writers in conjunction with the crucifixion. కాబట్టి ఈ కీర్తనలో కొన్ని భాగాలు యేసు ప్రభువు సిలువబడే దానికి సంబంధించి సువార్తల్లో రాసినారు. And that was the fulfillment of the prophecy in relation to the death of Jesus Christ. యేసు ప్రభువు మరణానికి సంబంధించిన ప్రవచనాల నెరవేర్పుగా వాళ్ళు రాసినారు. Jesus himself told the disciples on several occasions యేసు ప్రభువు తానే శిష్యులతో ఆయా సందర్భాల్లో చెప్పినాడు that the scripture and the prophecy of what we call the Old Testament was the first witness to Jesus. లేఖనాలు ప్రవచనాలు ఏవైతే మనము పాత నిబంధన చెప్తాం అవే యేసు ప్రభువు వారికి మొదటి సాక్షులు అవి. This is stressed to the Emmaus disciples when he said, ఇది ఎమ్మాయికి వెళ్తున్న శిష్యులతో ఆయన నొక్కి చెప్పినటువంటి in మాటలు. Luke's Gospel chapter 24 లూకా సువార్త 24వ అధ్యాయంలో verses 25 and 26, 25, 26 వచనాల్లో Jesus called them foolish that they did not believe the scriptures which prophesied of Jesus suffering. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి. But this is not all. కాబట్టి ఇదంతా ఇంతే కాదు. And he also says that the scripture prophesied that Jesus would afterward enter his glory. అంతేకాకుండా లేఖనాల్లో ఇంకా చెప్పబడిన మాట, ఆ తర్వాత క్రీస్తు మహిమలో ప్రవేశిస్తాడని కూడా చెప్పాడుగా. So what Jesus says is that both his death and resurrection are prophecy. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏమిటంటే తన మరణము పునరుత్థానం ఈ రెండు కూడా ప్రవచనాత్మకమైనవే. Psalm 22, 22వ కీర్తన, Isaiah 53, యెషయా గ్రంథం 53 and other scriptures testify of Jesus suffering. ఇతర లేఖనాల్లో కూడా యేసు ప్రభువు వారి శ్రమల గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. But where do we find resurrection? అయితే పునరుత్థానం అని ఎక్కడ కనబడుతుంది? The answer is here in the very Psalm 22. దానికి జవాబు ఇక్కడే 22వ కీర్తనలోనే మనం చూడొచ్చు. Psalm 22 graphically portrays Jesus suffering.
కాబట్టి ఈ 22వ కీర్తన అది మనకు దృశ్య రూపంలో యేసుప్రభువు వారు శిలువ శ్రమల గురించి మనకు చూపిస్తాం. But it does not end in his being rendered into the dust of death. అయితే ఆయన ఏదో మరణించాడని లేదా ఇంకా ఆయన మట్టిలో వేయబడ్డాడు అంతటితో అది ముగించబడలే. Peter in that same Pentecost sermon quotes పేతురు అదే ఆ పెంతెకోస్తు దినాన తన ప్రసంగంలో చెప్పినాడు Psalm 16 16వ కీర్తన, to show that Jesus' body would not suffer from the decay of death. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క శరీరము కుళ్ళు పట్టదు అన్నాడు. And this it too testifies of the necessity of Jesus' resurrection. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారి పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వబడింది. After one final plea for deliverance, ఆ విడుదల కొరకైన చివరిగా ఆయన మొరపెట్టిన తర్వాత the psalm takes an abrupt turn. కాబట్టి ఇక్కడ ఈ కీర్తన ఉన్నట్టుండి ఒక మలుపు తీసుకుంటుంది. It says that he would declare the name of Yahweh to the brethren. ఇక్కడ ఆయన నామమును అంటే యాహ్వే అనేటువంటి నామము తన సహోదరులకు ప్రచురపరుస్తాడు. And in the midst of the great congregation he would offer praise. సమాజ మధ్యమున నేను స్తుతించెదను. What does it mean? అంటే అర్థం ఏమిటి? Dead man do not praise. చూడండి, మృతుడు చనిపోయిన వాడు స్తుతించలేడు. This is the work of the living. ఇది సజీవులు చేసే పని. After the experience of death, it would be necessary for Jesus to rise again, which he did raise. మరణానుభవం తర్వాత తప్పక యేసు ప్రభువారు పునరుత్థానుడు కావాల్సింది, ఆయన పునరుత్థానం అయినాడు కూడా. And we must remember that the story does not end in the sacrificial death. ఇది మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువారి యొక్క త్యాగ సహితమైన మరణంతోనే అది ముగించబడలే. But it has gone to his glorious resurrection. అది మహిమాయుక్తమైనటువంటి పునరుత్థానం కూడా జరిగింది. And who is the congregation who will witness this praise? కాబట్టి ఈ స్తుతులను మరి సాక్షులుగా ఉండేటువంటి సమాజం ఎవరు? We are all brought to the dust of death. మనం అందరం కూడా ఈ మరణంకి మనం తీసుకొని రాబడ్డవారు. And even if we live to the coming of the Lord, we will have to have these bodies of dust must be transformed into a new glorious body. ఒకవేళ ప్రభు రాకడ వరకు మనం సజీవంగా ఉంటే ఈ మర్చమయ్యే మట్టితో చేయబడిన ఈ దేహాలు మహిమా శరీరాలుగా మార్చబడతాయి. The psalm also confirms that we will be raised from death. కాబట్టి ఈ కీర్తన ఇది కూడా నిశ్చయపరుస్తా ఉంది, మనము మరణము నుండి లేపబడతాము. Even Jesus was raised, we also will be raised. యేసు ప్రభువు తిరిగి లేచినాడు కాబట్టి మనము కూడా తిరిగి లేస్తాం. Jesus is who is the very tabernacle. కాబట్టి యేసు ప్రభు ఆయన గుడారమై ఉన్నవాడు. And what does it mean? అంటే అర్థం ఏమిటి? Tabernacle speaks of the presence of God. గుడారము అనేది ప్రత్యక్ష గుడారం అనేది దేవుని సన్నిధి గురించి మాట్లాడుతుంది. So Jesus is speaking of the presence of God in the midst of his people, that affirms that not only he has suffered, but the congregation also has suffered as well. కాబట్టి యేసు ప్రభువారు సమాజం మధ్య గురించి మాట్లాడుతున్నాడు. తాను ఒక్కడే శ్రమ పడడం కాదు, సమాజం కూడా క్రీస్తుతో పాటు శ్రమ పడిందని ఐక్యపరుస్తున్నాడు. Yeah, we must make the distinction. కాబట్టి మనము ఈ వ్యత్యాసాన్ని మనం కలిగి ఉండాలి. Jesus suffering was entirely for the sin of others and not his own personal sin. యేసు ప్రభువారు శ్రమ పడుట ఖచ్చితంగా ప్రజలందరి కొరకే శ్రమ పడ్డాడు తప్ప తాను చేసిన పొరపాట్ల గురించి అని కాదు. Our own sins have caused us innumerable and we deserve suffering. మనం చేసిన పాపములకి లెక్కలేనని పాపం చేసిన దానికి మనము శ్రమ పడడానికి యోగ్యులమై ఉన్నాం. But all those who call upon the name will suffer tribulation for those who oppose the gospel. అయితే ఆయన నామమును బట్టి లేదా సువార్తని వ్యతిరేకించేవారు వాళ్ళందరూ కూడా మరి ఈ శ్రమల్లో పాలివారు అవుతారు. Those people who are called upon his name, ఎవరైతే ఆయన నామమును బట్టి మొరపెడతారో ప్రార్థన చేస్తారో, they also suffer, and they also suffer persecution by the people who oppose the gospel. వాళ్ళు కూడా సువార్తని వ్యతిరేకించే వారిని బట్టి హింసించబడతారు. Sometimes this gives us the feeling of alienation from God. కొన్నిసార్లు మనం ఇది దేవునికి దూరం అయిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. When we are in trouble, మనం శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు you will think that has God left me? దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడా అనిపిస్తుంది కదా. Does God really care that we are suffering for no other reason than the fact we are Christians? మనం నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా ఈ నిష్కారణంగా క్రైస్తవులమైన దాన్ని బట్టి ఈ అనుమానాలు వస్తాయి మనకి. See, we are Christians, we are suffering. మేము క్రైస్తవులంగా శ్రమలు అనుభవిస్తున్నాం. So is God with us? మరి నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? When we add the fact that we too get discouraged by our own sin, we can feel very forsaken indeed. మనం చేసిన పాపాలను బట్టి గాని మన శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు నిశ్చయంగా మనం దేవుడు విడిచిపెట్టేశాడా అని అనుకుంటాము. Verse 24 should give us the hope. 24వ వచనం మనకి నిరీక్షణను కలిగిస్తుంది. He is intensely aware of our suffering. చూడండి, మన బాధలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. And he takes notice of them. మరి వాటి గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. Even as the father noted the suffering of his son. ఏ రీతిగా తండ్రి తన కుమారుని శ్రమలు బాధల్ని ఆయన పట్టించుకున్నాడు. What we read here are the comforting words that God did not turn his face from Jesus, and if he did not turn his face,
neither could he turn his back on Jesus. మనం ఏమని చదువుతున్నాం ఇక్కడ? దేవుడు తన కుమారుని నుండి ముఖము త్రిప్పుకోలేదు కదా, మన నుండి కూడా మనల్ని బట్టి కూడా ఆయన తన ముఖాన్ని ఆయన ఎప్పుడు త్రిప్పుకోడు, ఆయన తన వీపుని చూపించాడు ఆయన. The problem with sin itself is that it makes us turn back from God. పాపముతో ఉన్నటువంటి సమస్య అంతా ఏమిటిదంటే మనము దేవునికి మన వీపు చూపించేవాళ్ళం. So see, God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. But when we sin, కానీ మనం పాపం చేసినప్పుడు that sin itself will turn our back to God. ఆ పాపమే మనం దేవునికి మన వీపును చూపించేదిగా ఉంటుంది. That's why the Hebrew word for repentance is shuv, SHUV. అందుకనే పశ్చాత్తాపానికి హెబ్రీ పదం షో అనేటువంటి పదం ఉపయోగించారు. What is the meaning? అంటే దాని అర్థం ఏమిటి? Turning back. అంటే వెనక్కి తిరుగుట. It is a call to stop running away from God and hiding. అంటే దేవుని నుండి పారిపోతూ దాగి ఉండేదానికి అక్కడ ఆగాలి. But rather to turn back to him. ఆయన వైపు మరలా మరలుకోవాలి. God does not desert us even in our self-inflicted wounds from sin. చూడండి, మనం పాపంని బట్టి మనకైన గాయాలు బట్టి దేవుడు మనల్ని ఏం విడిచిపెట్టేవాడు కాదు. Instead he beckons the sinner to turn back to him and live. దాని బదులుగా పాపి తన వైపుకి తిరగాలి, మరలా పశ్చాత్తాపడిన దానికి ఒక వెలుగుపినానికి ఇస్తాడు. We are not only called to turn back to God, మనము దేవుని వైపుకి మరలుకోవాలి అనేటువంటి పిలుపు మాత్రమే కాకుండా, but the psalm instructs us of our proper worship we should render to the most excellent grace of God. ఈ కీర్తన మనము దేవుని యొక్క గొప్పతనం, మహత్యం, ఔన్నత్యాన్ని బట్టి ఆయన ఆరాధించే దాని కొరకు కూడా మనం ఉపదేశిస్తాం. We have vows to pay. మనము చెల్లించవలసిన మొక్కుబడులు ఉన్నాయి. A vow is a settled commitment to serve and obey the Lord in all we do. కాబట్టి మొక్కుబడి అనేది మనం చేసే వాటన్నిటిలో కూడా మనం దేవునికి అర్పించవలసింది, మనం చేయవలసింది ఉంది. See what vow means? ఏంటిది మొక్కుబడి అంటే? It is a settled commitment to serve God in what all we do. కాబట్టి మనం చేసే వాటన్నిటిలో కూడా మనం దేవుని ఖచ్చితంగా సేవించే దాని కొరకు ఒక స్థిరమైన commitment, and we are telling that I will obey you in what all I do. ఇది ఒక ప్రతిష్టత. నేను చేసేదాని అన్నిటిలో కూడా నీకే లోబడి ఉంటాను అనేటువంటి ప్రతిష్టత. This will be perfected when Jesus returns. ఇది యేసుప్రభువు తిరిగి వచ్చినప్పుడు అది సంపూర్ణమవుతుంది. When he returns and full of glory of the kingdom scene. ఆయన తన మహిమతో రాజ్యంతో కూడా తిరిగి వచ్చినప్పుడు ఈ దృశ్యం కనబడుతుంది. But we must remember that we have already been raised from the dead when we became Christians. అయితే మన క్రైస్తవులమైనప్పుడు అప్పటికే మనం మృతులలో నుండి లేపబడిన వారం అనే సంగతి గ్రహించాలి. This mortal flesh has not died and not been transformed yet. ఈ మర్త్యమైపోయి ఈ దేహము ఇప్పటికి ఇంకనూ మృతి చెందలేదు, ఇంకనూ అది మార్పు చెందలేదు. But we are having eternal life in us. కానీ మనలో నిత్య జీవం అనేది ఉంది. We must strive to make the reality of who we are actualized in our life. వాస్తవంగా మన జీవితంలో అసలు మనం ఏమై ఉన్నామో ఆ గ్రహింపులోనికి రావాలి. We live in anticipation of who we will be in full at the coming of the kingdom. ఆ రాజ్యం వచ్చినప్పుడు మనం ఏమి కాబోతున్నాం, ఏ రీతిగా మార్చబడినై ఉన్నామో ఆ గ్రహింపులో మనం బ్రతకాలి. The psalm talks about the meekness of the believer as being what God desires. ఈ కీర్తన దేవుడు ఏమి కోరుతున్నాడో ఆ రీతిగా ఓ విశ్వాసి సాత్వికత్వంతో ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తాం. The meek shall eat and be satisfied. కాబట్టి సాత్వికులు వారు సంతృప్తి చెంది ఉంటారు. Meek is not the same as weak. సాత్వికులు అంటే వారు బలహీనులని అర్థం కాదు. However, it is the trust in God to care for one's self and not to trust in his own work. ఏదేమైనా కానీ తన సొంత కార్యం మీద నమ్మకం ఉంచక తన గురించి జాగ్రత్తలు వహించే ఆ దేవుని యందు నమ్మకం ఉంచే దాని గురించి. Indeed, meek people who wish harm no one will become the subject of ridicule and even persecution. సాత్వికులైన వారు they will not harm anybody. అంటే ఎవరికి వారు హాని చేయరు. Even then they will become the subject of ridicule and even persecution. అయినా కానీ హింసలకు గురవుతా ఉంటారు, అపహాస్యం ప్రజలు చేస్తారు, ఎగతాళికి గురవుతుంటారు. But even Jesus says that the meek shall inherit the earth. అయితే యేసుప్రభువు అంటున్నారు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందురు. These are the people who praise the Lord, whose heart shall live forever. వీరు దేవుని స్తుతించేవారు, వారు దేవుని కొరకే వారి మనస్సు ఎల్లప్పుడూ కూడా తప్పించేది. Yes, these are those who will inherit the world at the end. వీరు అంతమున ఆ లోకాన్ని స్వతంత్రించుకునేవారు. Wickedness and sin will be destroyed. దుష్టత్వం పాపం అనేది నాశనం అయిపోతుంది. And we shall finally come to peace. చివరికి మనము సమాధానం అనుభవిస్తాం. There is a promise given not just to ancient Israel. చూడండి, ఒక వాగ్దానం ఏదో ఆదిమ ఇశ్రాయేలుకు మాత్రమే కాదు ఇవ్వబడింది. But it is an invitation for all the nations including Gentiles to come and worship the Lord. అయితే సమస్త దేశంలో అన్యజనులు సైతము దేవుని ఆరాధించే దాని కొరకైన పిలుపు ఆహ్వానం ఉంది దాంట్లో. They are invited to be included among the faithful of God. వారు దేవుని యొక్క విశ్వాస్యత నమ్మకత్వంలోనికి వాళ్ళు కూడా ఆహ్వానించబడుతున్నారు. So here 1000 years before Christ
is the prophecy that the word of God would be given to the Gentiles as well. ఇక్కడ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే అన్యజనులకు సహితము ఈ వాక్యం అందించబడుతున్నటువంటి ప్రవచనం అది. And they shall turn to the Lord also and join the great chorus of praise. వారు కూడా దేవుని వైపు మరలుకొని ఈ స్తుతి గానముతో వాళ్ళు కూడా ఐక్యపరచబడి ఆయనను స్తుతిస్తారు. Why it is so? ఎందుకట్లా జరుగుతుంది? Because the God of Israel is the God of all nations. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క దేవుడు సమస్త దేశములకు ఆయన దేవుడై ఉన్నాడు. These are those who will be fattened by gladness. కాబట్టి వీరు ఎంతో సంతోషంతో వారు సంతృప్తి చెంది ఉన్నటువంటి వారు. Even those who go down to the dust of death shall bow before him. అయితే ఎవరైతే ఇంకా మరణానుభవంలోనికి వెళ్తారు వాళ్ళు సైతం ఆయనకి సాగిల పడతారు, ఆయన వద్ద తల వంచుతారు. So what does it mean? అంటే అర్థం ఏమిటి? Does it mean that the dead people are going to bow before him? అంటే మృతులు చనిపోయిన వారు వచ్చి ఆయనకు సాగిల పడతారనా? Dead cannot bow. మృతులు ఆయన ముందు తల వంచలేరు. That means all shall be raised. అంటే దాని అర్థం ఏమిటిది? అందరూ తిరిగి లేస్తారు అని Daniel says, దానియేలు చెప్పినట్టు. some to glory and others to everlasting punishment. కాబట్టి కొంతమంది నిత్య మహిమకి, కొంతమంది నిత్య శిక్షకి లేస్తారు, పునరుత్థానంలో అవుతారు. So Paul reminds us from the scripture, పౌలు లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేస్తున్నాడు. every knee shall bow and every tongue shall confess that Jesus is Yahweh to the glory of God the Father. ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది, ప్రతి నాలుకయు ఆ తండ్రి అయిన దేవుని యెహోవా అనే నామమును ఒప్పుకుంటుంది. And this resurrection is entirely by the power of God. ఈ పునరుత్థానం పూర్తిగా దేవుని శక్తిని బట్టే జరుగుతుంది. We are reminded that no one can keep alive his soul. చూడండి, ఎవరు కూడా తమ ప్రాణమును బ్రతికించుకోజాలరు. The curse of every person is death. ప్రతి మనిషికి ఉన్న శాపం ఏమిటిదంటే మరణమే. But the death of the body is not the end. అయితే శరీర మరణంతో అంతమయ్యేది కాదు. There shall be judgment. దానికి తీర్పు ఉంటుంది. Some to vindication through faith in Jesus Christ and others to condemnation. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు నందున్నటువంటి విశ్వాసమును బట్టి జీవము కొరకు, కొంతమంది నిత్య నాశనం కొరకే, వారి తీర్పు కొరకే వాళ్ళు లేస్తారు. No one can save himself or escape the final judgment before the throne of God. ఎవరు కూడా దేవుని సింహాసనం అంతిమమైన తీర్పుని తప్పించుకోజాలరు. This is not a time to trample on God's incredible offer of saving grace through faith in Lord Jesus Christ. We cannot ignore it now. ఇప్పుడైతే మనము ఈ రక్షించడానికి కృప దేవుని యందు విశ్వాసం ఉంచడం బట్టి ఈ కృప, ఈ రక్షణ దొరుకుతుందనే దాన్ని మనము విస్మరించేది కాదు. ఇప్పుడు We cannot neglect it. దాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. God calls this generation as he calls every generation to serve the Lord. ప్రతి తరం వారిని దేవుని సేవించడానికి కొరకు ఏ రీతిగా పిలిచినాడో ఈ తరాన్ని కూడా దేవుడు అట్లా పిలుస్తున్నాడు. The seed here could represent God's people. ఇక్కడ ఉన్న సంతతి అనేటువంటిది దేవుని ప్రజలను సూచిస్తుంది. But can be translated in the singular as Paul does in Galatians concerning the promised seed of Abraham. అయితే పౌలు గలతీలో చెప్పినట్లుగా ఏకవచనంతో అంటే అబ్రహాం యొక్క సంతానము అనేటువంటి మాట ఉపయోగించారు. So the అక్కడ seed is Lord Jesus ఆ Christ. సంతతి యేసుక్రీస్తు ప్రభు. Indeed, Jesus is the chosen seed of Abraham who served the Father in absolute faithfulness while he was on earth. వాస్తవంగా యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రిని ఆయన సేవించిన దానిని బట్టి మనకు రుజువుపరుస్తా ఉన్నాడు. And this is the generation that will serve God and we in him. ఈ తరము ఆయనను సేవించేది, ఆయనలో మనం ఉన్నాం. He and the apostles would declare unto the generation that he has done this. అపోస్తలులు ఆయన కూడా అదే ఇక్కడ ప్రచురపరుస్తాను, ఆయన చేసినాడు ఈ కార్యం. And his righteousness was declared by them to all the corners of the earth. కాబట్టి ఆయన యొక్క నీతిని సమస్త వంశములకు, భూలోకం అంతటా కూడా అది ప్రచురించబడుతుంది. Today we came to know his righteousness because of this declaration. ఈ రీతిగా ప్రచురించబడిన దాన్ని బట్టి ఆ నీతిని గురించి మనకి తెలియపరచబడింది. We continue in this work of declaring God's righteousness and demonstrated in Christ Jesus. దేవుని నీతిని ప్రచురపరిచేటువంటి ఈ పనిలో మనం ఇట్లా ఇంకను మనం కొనసాగుతుంటాం. And also we will be enjoying the justification by faith in what God has done in him. విశ్వాసం ద్వారా దేవుడు ఆయనలో ఏదైతే నీతిగా తీర్చినాడో దానిలో కూడా మనం కొనసాగుతాం. It is possible to take the final word in this psalm. కాబట్టి ఈ కీర్తనలో ఈ చివరి మాట తీసుకున్నటువంటి విషయంలో In Hebrew, హెబ్రీలో it is Asa, A-S-A-H. ఆసా అనేటువంటి మాట ఉపయోగించబడింది. That is, meaning is he has done this. దాని అర్థం ఏమిటంటే ఆయనే జరిగించినాడు, Or it is done. లేక ఇది జరిగించబడింది, Or it is finished. లేదా ఇది సమాప్తమైనది. So we think of one of Jesus' last cries on the cross recorded in the Gospel of John, where he exclaims, it is finished. కాబట్టి యోహాను సువార్తలో యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యాల్లో చివరిగా పలికినటువంటి మాటలో ఇక సమాప్తమైనది అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. So does Jesus quote at the end of the psalm as well as its beginning?
కాబట్టి యేసుప్రభువు వారు ఇక కీర్తన చివరిలో ఆరంభంలో కూడా ఆయన చెప్పిన మాట. So both the words are there on the cross. ఈ రెండు మాటలు కూడా శిలువ మీద ఉన్నాయి. My God, why hast thou forsaken నా me? దేవా నా దేవా నన్ను నేల విడిచిపెట్టి. And also the other word, it is finished. మరొక మాట సమాప్తమైనది So అనేది. what does it mean? అంటే దాని అర్థం ఏమిటి? Whether this is the see, Jesus is telling the entire psalm refers to him. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఈ కీర్తన అంతా కూడా ఆయనకు సంబంధించినదిగా So చెప్తున్నారు. whether this is the case or not, it is about him and what he has done, as well as our proper worshipful response. కాబట్టి ఇది ఆయనకు సంబంధించింది, ఆయన చేసిన దానికి మనము స్పందనగా మన ఆరాధన మనం ఆయనకు అర్పించాలి. Are we going to lift up Jesus in our praise? మన స్థుతిలో, మన ఆరాధనలో ప్రభుని మనం హెచ్చించే వారం ఉన్నాము. Not only in the congregation, సమాజంలో మాత్రమే but కాకుండా even before the hungry world. కాబట్టి ఆకలితో ఉన్న ఈ లోకం ఎదుట కూడా Yeah, the world deserves the same grace of God. లోకం కూడా దేవుని యొక్క కృపకి పాత్రలై ఉన్నారు. May God help. They deserve. They also in need. వాళ్ళు కూడా ఈ అక్కర్లో ఉన్నారు. May దేవుని God కృప help us అక్కర్లో to ఉన్నారు. take this gospel to the unreached. కాబట్టి ఈ సువార్త ఇంకను ఎవరికి అందలేదో వారికి అందించబడటానికి దేవుడు సహాయం చేయనుగా. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, even before 1,000 years before thy crucifixion, ప్రభువా మీరు శిలువ వేయబడడానికి 1000 సంవత్సరాల ముందే inspired by the Spirit of God, the psalmist has written what you are going to speak on the cross. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి కీర్తనకారుడు ఆదినాన్న మీరు పలకబోయే మాటలన్నీ కూడా ఇక్కడ ఆయన చెప్పినాడు. My God, why hast thou forsaken? నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి? Not only that, అంతే Lord, కాకుండా it is finished. ఇది సమాప్తమైనది అని The కూడా whole చెప్పినాడు. psalm speaks of the crucifixion of Lord ప్రభువా ఈ Jesus. కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడే దాని గురించి Oh, మాట్లాడుతారు. today we say that, oh Lord, the crucifixion is on Good Friday. ఇది నాన్న మేము చెప్తున్నాము, ఆ మంచి శుక్రవారం దినాన్న యేసు ప్రభు శిలువ వేయబడ్డాడని. Yes, truly it is a good day. నిజమే ప్రభా, ఇది ఎంతో శుభ శుక్రవారమే. Because Lord, thou hast died on the cross for our sins. ఎందుకనగా ప్రభా మా పాపముల కొరకై నీవు శిలువ మీద మరణించినావు. Without your death, there is no life for us. ప్రభా నీ మరణం లేనిదే మాకు జీవం లేదు. Thy death brought us rejoicing in our lives. నీ మరణము మా జీవితాలకు సంతోషాన్ని కలిగించింది. In this world, ఈ లోకంలో if any great man dies, people will be sorrowful. గొప్ప వ్యక్తి ఎవరైనా చనిపోతే ప్రజలు దుఃఖిస్తారు. Because they lost that person. ఎందుకంటే ఆ వ్యక్తిని వారు But in కోల్పోయినారని. your case, it is not like అని that. ప్రభా మా విషయంలో అట్లా లేదు. Your death is a blessing to us. నీ మరణము మాకెంతో ఆశీర్వాదం. You died and we can live. ప్రభా నీవు మరణించినావు, తద్వారా మేము బ్రతికి ఉండగలం. Oh Lord, the world deserves, it is in need of this gospel. కాబట్టి లోకము కూడా ప్రభా ఈ సువార్త అవసరతలో ఉన్నారు. To have eternal life, Jesus is the only way. నిత్య జీవం పొందాలి అంటే యేసు ప్రభువే మార్గమే ఉన్నాడు. Help us to be the proclaimers of this truth. ప్రభా ఈ సత్యాన్ని మేము ప్రచురించే వారముగా చేయండి. Many may be brought to Lord Jesus. అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రాబట్టగలుగుదురుగా. We do pray in the all-saving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు అందరినీ రక్షించే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.